నరేంద్ర మోడీ ఒక్కసారి మేము ఈరోజు కూడంకల్కి మాట్లాడుతున్నాం. ఎవరైనా వద్దన్నారా? ఈరోజు బీజేపీ కానీ ఈ మద్దతు ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా వద్దరన్నా యుద్ధాన్ని ఈరోజు సమస్య సాల్వ్ అవుతుంది కానీ మేమందరం కట్టెలు పట్టుకొని జమ్మూ కాశ్మీర్కి వస్తాం, పాకిస్తాన్ తరిమి కొడతామంటే ఏ కారణంతో యుద్ధాన్ని నువ్వు ఆఫ్ చేసినావు? కేవలం పాకిస్తాన్లకు అదేవిధంగా అమెరికా ట్రంప్ అమ్ముడు పోయి దేశంలో ఒక పెద్ద ద్రోహిగా మిగిలినావు. ఒకప్పుడు మేము యుద్ధం వద్దంటే వీళ్ళంతా పాకిస్తాన్కి అమ్ముడు పోయినరు, కాంగ్రెస్ వాళ్ళు అమ్ముడు పోయినరు అని చెప్పిన సంసారి ఈరోజు యుద్ధాన్ని ఎందుకు ఆపినావు? ఎందుకు మా యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రపంచం ముందర బలహీనపరిచినామని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఆలోచనతో ఈరోజు బీహార్లో ఎన్నికల సందర్భం పోతే ఒక దళిత ఎస్సీ హాస్టల్ పోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకున్నాం పోతే అరెస్ట్ చేసి ఈరోజు కేసులు పెట్టినావు. దుర్మార్గుడా, దేశాన్ని భక్తి ముసుగుతో మీ బీజేపీ లంగన కొడుకులు ఎన్నాళ్ళు ఈరోజు ప్రజలు 12 ఏళ్ళకెళ్ళి తినడానికి తిండి లేదు, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, ఈరోజు నిత్యావసరాలు పెరుగుతున్నాయి, అయినా భరిస్తున్నా ఇంకెన్నాళ్ళు ఈరోజు భక్తి పేరుతో రాజకీయాలు చేస్తారు. దేశం మల్లాడానికి పోతుంది. చిన్న చిన్న దేశాలు మనకన్నా ముందు శ్రీలంక కానీ నేపాల్ లాంటి దేశాలు మనకన్నా ముందు పోతుంటే ఈరోజు భక్తి ముసుగుల భక్తి అనేది వ్యక్తిగతం. నేను ఇలా హిందువునే, మీరు ఉన్నటువంటి అందరు హిందువులే. ఈ దేశంలో మతం కన్నా ప్రజాస్వామ్యానికి ఎక్కువ ఇచ్చినావు, కానీ నువ్వు ఇంకెన్నాళ్ళు మోసం చేస్తాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మద్దూరు ఉన్నటువంటి యువకులు ఆలోచన చేయండి. మనకు కావాల్సింది మతం కాదు, మానవత్వం. మనం అందరం ప్రజలుగా అందరం సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నాం. ఈ రోజు దేశం పేరుతో ఈరోజు ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఈరోజు జమ్మూ కాశ్మీర్ అమాయకులను పొట్టను పెట్టుకుంటాడు, మన యొక్క భారతీయులను పొట్టను పెట్టుకున్నాడు. అవి ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి ప్రజలను పొట్ట పెట్టుకుంటున్నాడు. అదేవిధంగా ఏదైతే సైనికులంతా చంపుకుంటున్నావు ఈరోజు ఆమె ఎక్కడైతే సైనికులు ఎవరైతే దేశ రక్షణ పోయేటోళ్ళంతా మనలాంటి మధ్యతరగతి కుటుంబాలే. అంబానీ కొడుకు వాడు, ఆదాని కొడుకు వాడు, కేవలం మనలాంటి బిడ్డలు మాత్రమే దేశ సైనికుల జమ్మూ కాశ్మీర్లో పంజాబ్ పాడలపై ప్రాణాలు అర్పించినారు. ఈ రోజు మనకందరూ తెలుసు, మొన్న వీరజవాన్ చనిపోయాడు ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి నరేంద్ర మోడీ ఇవి ఎన్ని కుట్రలు చేసినా ఈ రోజు మేము హిందూ ముస్లింలు క్రిస్టియన్స్ గా మేమందరం కలిసే ఉంటాం. వేలేళ్లకెళ్ళి ఈ దేశం ఈ విధంగా ఉంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల్ని ఆలోచన చేస్తున్నారు. ఏంది బాయ్ ఏమైతుంది? ఎక్కడ పోయినా కేవలం డెవలప్మెంట్ లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, కనీసం బతకడానికి ప్రశాంత వాతావరణం లేదని ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీని మేము ఈ రోజు మద్దూరు గడ్డకెళ్ళి అంబేద్కర్ సాక్షిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నీకు సిద్ధశుద్ధి ఉంటే భారత యుద్ధాన్ని ఆపిందేవాడు, దాని ఎంత కుట్ర చేసిందేవాడు ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పలే. దానితో పాటు నీవు ఈ దేశాన్ని గత 12 సంవత్సరాలకెళ్ళి అనేక రంగాల్లో మొత్తం కిందికి తీసుకుపోయినావు. ప్రజల్ని కేవలం మతం మధ్యలో కూర్పినావు. ఈ దేశాన్ని పూర్తిగా ఘోరాది ఘోరంగా నీచాతి తయారు చేస్తున్న నరేంద్ర మోడీకి భవిష్యత్తులో బుద్ధి చెప్పే రోజులున్నాయి. మనం అందరం కలిసే ఉండాం. ఈ రోజు నా ముస్లిం సోదరుడు కావచ్చు, ఒక హిందూ సోదరుడు కావచ్చు, ఒక క్రిస్టియన్ సోదరుడు కావచ్చు, మనమందరం మనుషులుగా జీవిస్తామని తక్షణమే రాహుల్ గాంధీ గారి మీద పెట్టిన కేసులు విరమించుకోవాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ దగ్గరెళ్ళి కన్యాకుమారి వరకు, ఏదైతే అస్సాంకి వెళ్ళి కటక్ నుండి కన్యాకుమారి వరకు ఈ రోజు దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాం. దయచేసి ఒకవేళ మీరు కేసులు పెట్టే ఇలా మాకు కొత్తేం కాదు, మీరు ఎన్ని కేసులు పెడతా అది మాకు ఒక కీర్తిగా భావిస్తాం. భవిష్యత్తులో రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రి చేస్తాం. దళితులను, మహిళలను, బీసీలను, అగ్రవర్ణంలో ఉన్నటువంటి అందరినీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకుపోయే గొప్ప ఆలోచన భవిష్యత్తులో ఉంది. మీ కేసులకు భయపడం ఇప్పటికే నువ్వు ఆలోచన చేస్తామని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్, రాహుల్ గాంధీ, రేవంత్ అన్న, తిరుపతి అన్న, ధన్యవాదాలు.